హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం ఎంసీసీ ప్యానల్ అంటే ఏంటి, ఈ ఎంసీసీ ప్యానల్లో ఏమేమి ఉంటాయి, ఎంసీసీ ప్యానల్ దేనికి వాడతారు అనే దాని మీద చూస్తున్నాం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి, దాని ద్వారా మన నోటిఫికేషన్లు మీకు వస్తాయి. అలాగే ఎంసీసీ అంటే ఏంటి, ఎంసీసీ అంటే మోటార్ కంట్రోల్ సెంటర్ అని అంటామండి. అంటే ఏదైనా మోటార్స్ని మనం ఆపరేట్ చేస్తాం ఈ ఎంసీసీ ప్యానల్ ద్వారా. ఇది నా వెనకాల ఉన్నది చూసారా, ఇదే ఎంసీసీ ప్యానల్. ఈ ఎంసీసీ ప్యానల్ను ఎలా ఆపరేట్ చేస్తారో, ఇందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఎంసీసీ గురించి ఫుల్గా డీటెయిల్గా ఈ వీడియోలో నేను చేయడం జరిగింది. అలాగే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకున్నది తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంసీసీ ప్యానల్ అండి. ఎంసీసీ ప్యానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమింగ్ కేబుల్ వస్తుందండి. ఇన్కమింగ్ కేబుల్ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూసారా, ఇన్కమింగ్ కేబుల్ అనేది బస్ బార్ కనెక్ట్ చేసిబడి ఉన్నది. ఈ ఇన్కమింగ్ కేబుల్ నుంచి బస్ బార్ కనెక్ట్ చేసింది కదా, ఆ బస్ బార్ వచ్చేసి ఈ ఆపరేటింగ్ లివర్ ఉంది కదా, ఎంసీసీబీ. దీన్ని ఎంసీసీబీ అంటాం. ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సరే, ఆన్ ఆఫ్ చేసి కూడా నీకు చూపిస్తాను చూడండి. ఆన్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని లాక్ అనేది ఓపెన్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. అవి కింద ఇన్పుట్ కనెక్షను, పైన అవుట్పుట్ కనెక్షను. ఇది దీన్నే ఎంసీసీబీ అంటాం. ఓకేనండి. ఇది 200 amps ఎంసీసీబీ. ఈ ఎంసీసీబీ నుంచి అవుట్పుట్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. ఈ బస్ బార్ ఛాంబర్, దీన్ని బస్ బార్ ఛాంబర్ అని అంటాం. ఈ బస్ బార్ ఛాంబర్కి మన ఈ బస్ బార్లు కనెక్ట్ అయ్యి ఉంటాయి. బస్ బార్ ఛాంబర్కి ఇలాగా ఇదంతా బస్ బార్లు అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అయ్యి ఉండి ఈ ఛాంబర్ ఉన్నది కదండి, ఒక్కొక్కటి దీన్ని డివైల్ స్టార్టర్ చూసినట్లయితే 7.5 kW డివైల్ ఫీడర్. ఓకేనండి. ఇది ఎంపీసీబీ లేటెస్ట్ స్నైడర్లో ఎంపీసీబీ. దీంట్లో మనకి మోటార్ ప్రొడక్షన్ జరుగుతుంది, అలాగే ఆన్ ఆఫ్ మెయిన్లా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి ఆన్ పుష్ బటన్, డివైల్ ఆన్ పుష్ బటన్, ఆఫ్ పుష్ బటన్, రెడ్ ఇండికేటర్ ఆన్ ఇండికేటర్, గ్రీన్ ఆఫ్ ఇండికేటర్, ఆరెంజ్ ట్రిప్ ఇండికేటర్, ఇలాగ 3 ఇండికేటర్లు ఉన్నాయి. ఇది సెలెక్టర్ స్విచ్ అండి. ఇది ఏంటంటే 1 వచ్చేసి ఆటోలో పెట్టుకోవచ్చు, 2 వచ్చేసి మాన్యువల్లో పెట్టుకోవచ్చు. ఇది పిఎల్సీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే లోకల్ రిమోట్ కనెక్షన్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలాగే ఎన్ని ఫీడర్స్ అంటామండి. ఇదొక ఫీడరు, ఇదొక ఫీడరు, ఇదొక ఫీడరు, ఇలాగా ఇవన్నీ కూడా ఫీడర్. మనం ఏదైనా ఒక ప్యానల్ ఎంసీసీ ప్యానల్ చేయించేటప్పుడు స్పేర్ కూడా పెట్టుకుంటామండి. ఇది చూసారా, లాస్ట్లో స్పేర్ వేకెంట్ అంటే స్పేర్ ఫీడర్. అంటే ఫ్యూచర్లో మనం ఏదైనా స్టార్టర్ వేసుకోవాలన్నా లేదా ఇంకేదైనా పెట్టుకోవాలన్నా మనం ఈ స్పేర్లో మనం తర్వాత ఎక్స్టెన్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కనెక్షన్లో ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. చూసారా, ఈ ఫీడర్ ఉన్నది కదా, ఈ ఫీడర్ యొక్క కనెక్షన్స్ అన్నీ కనెక్టర్లో ఉంటాయి. వీటిని పవర్ కనెక్టర్ అంటాం, వీటిని కంట్రోల్ కనెక్టర్స్ అంటాం. అంటే తక్కువ లోడ్ అనేది క్యారీ చేస్తాయి ఈ కనెక్టర్స్. ఇవి ఎక్కువ లోడ్ అనేది క్యారీ చేస్తాయి. పవర్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ లోడ్ ఉన్న పవర్ కనెక్టర్స్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ కంట్రోల్ వైరింగే కాబట్టి చిన్న కనెక్టర్స్ వేసుకొని మనం కంట్రోల్ వైరింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ లోపల ఫీడర్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఒకసారి. ఫీడర్ ఓపెన్ చేసి ఇప్పుడు లోపల చూసినట్లయితే ఇది పుష్ బటన్స్ ఉన్నాయి కదా, పుష్ బటన్ బ్యాక్ సైడ్ ఇది ఎన్సీ పుష్ బటన్, ఎన్ఓ పుష్ బటన్, అలాగే సెలెక్టర్ స్విచ్. ఇక్కడ వచ్చేసి డివైల్ స్టార్టర్. ఇది ఎంపీసీబీ. దీంట్లో మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి, యాంప్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం లోపలికి ఉంటుంది. చూసినట్లయితే ఇక్కడ చూసారా, పాట్ లాగా ఉన్నది చూసారా, ఇక్కడ ఆ పాట్ లాగా ఉన్నది కదా, అది వచ్చేసి యాంప్స్ సెట్టింగ్. మనం ఎంతగా యాంప్స్ కావాలితే అంత యాంప్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్టర్. ఇది కాంటాక్టర్, ఇది కంట్రోల్ ఎంసీబీ. అంటే కంట్రోల్ వైరింగ్ అంతా ఈ ఎంసీబీ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి ఆటో మాన్యువల్ ఉన్నాయి కదండి, సెలెక్టర్. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆటో మాన్యువల్ ఉన్నాయి కదా, ఇది ఆటో మాన్యువల్ వేసినప్పుడు ఇది కంట్రోల్ వైరింగ్ కోసం ఈ కాంటాక్టర్లని ఆక్సిలరీ కాంటాక్ట్స్ అంటామండి. వీటిని ఈ ఆక్సిలరీ కాంటాక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, దీన్ని పవర్ కాంటాక్టర్ అంటాం, దీన్ని ఆక్సిలరీ కాంటాక్టర్ అంటాం. అంటే పవర్ కాంటాక్టర్కి ఆక్సిలరీ కాంటాక్టర్కి డిఫరెన్స్ ఏంటి అని అనుకున్నట్లయితే, పవర్ కాంటాక్టర్ వచ్చేసి మనం లోడ్ డైరెక్ట్ మోటార్ కనెక్ట్ అయి ఉంటుందండి. దీని మీద మనకి మోటార్ కనెక్ట్ అయి ఉంటుంది. దీని మీద అయితే ఓన్లీ వైరింగ్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ కాంటాక్టర్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఈ కంట్రోల్ వైరింగ్ అన్నింటినీ మనం కంట్రోల్ వైరింగ్ అంటున్నాం కదా, ఈ కంట్రోల్ వైరింగ్ని జస్ట్ ఆపరేషన్ అంతే. దానికోసమనే ఆక్సిలరీ కాంటాక్టర్ వాడతారు. దీంట్లో ఎటువంటి ఎక్కువ లోడ్స్ అనేవి ఉండవు. దీంట్లో పవర్ లోడ్ అనేది డైరెక్ట్గా మోటార్ కనెక్ట్ అయ్యి ఉన్నదండి. సో దానికోసమని
కాంటాక్టర్, పవర్ కాంటాక్టర్ వాడతారు. ఈ పైన ఉన్న తోట చూసారా, దీన్ని వచ్చేసి మనం అడెన్ బ్లాక్ అని అంటాం. అడెన్ బ్లాక్ అంటే ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మనకి ఇంకేమైనా అనదర్గా ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, ఇటువంటి లేదా మనకి ఏదైనా ఇంకా ఇండికేషన్లు అయినా కావాలి అనుకున్నట్లయితే దీంట్లో ఎన్ఓఎన్సీలను కూడా ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని మనం వైరింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో అడెన్ బ్లాక్ అవి ఉండడం వల్ల, ఈ ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఉండడం వల్ల మనకి ఈ అడెన్ బ్లాక్ అనేదాన్ని ఎక్కువ యూజ్ చేసుకోలేదు. ఓన్లీ ఎన్ఓ ఒకటే యూజ్ చేసుకున్నారు. ఈ ఎన్ఓ కూడా డివెల్ స్టార్టర్కి హోల్డింగ్ పాయింట్కి వాడుకొని ఉంటారు. ఓకేనండి, ఇది డివెల్ స్టార్టర్. ఇవన్నీ కూడా డివైఎల్ ఫీడర్లేనండి. ఇవన్నీ కూడా డివైఎల్ ఫీడర్స్ మాత్రమే. ఇందులో స్టార్ అండ్ డెల్టా కానీ డ్రైవ్స్ కానీ ఏమీ లేవు. యాక్చువల్గా వాటిని అవి ఉన్నా సరే దీన్ని ఎంసీసీ ప్యానల్ అని అంటాం. ఎంసీసీ అంటే మోటార్ కంట్రోల్ సెంటర్. ఈ మోటార్ కంట్రోల్ సెంటర్లో మోటార్ని ఏ విధంగా ఆపరేట్ చేసినా మనకి మోటార్ కంట్రోల్ సెంటర్లోనే వస్తాయండి. ఓన్లీ డివైఎల్ ఉందనే మోటార్ కంట్రోల్ సెంటర్ కాదు. ఫస్ట్ చూసారా, మీటరింగ్ యూనిట్ అంటాం. ఈ ఆర్వైబి మనకి ఇండికేషన్స్ అండి. మనకి ఇందులో ప్యానల్లో పవర్ ఉన్నది లేనిది అనేది తెలియడానికి మనకి 3 ఫేస్లకి ఇండికేషన్ ల్యాంప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఇండికేషన్ ద్వారా మనకి ఆర్వైబి బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఎనర్జీ మీటర్ అంటాం. అలాగే మల్టీ ఫంక్షనల్ మీటర్ అని కూడా అంటాం. దీంట్లో ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, అలాగే వోల్టేజ్, యాంప్స్, పిఎఫ్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. దీని లోపల ఈ రకంగా ఉంటుంది. ఓకేనండి, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో ఫుల్గా చెప్తాను డీటెయిల్గా. ఎనర్జీ మీటర్ కోసం, ఈ ఎనర్జీ మీటర్కి కంట్రోల్కి ఈ ఎంసీబీలు అనేవి యూజ్ చేసుకున్నారు. అలాగే మనకి ఇందులో ఈ స్టార్టర్లో మనం చూసినట్లయితే ఎన్ఓఎన్సీలు ఉన్నాయి కదండి. ఈ మనకి ప్రతి చోట కూడా ఈ ఎన్ఓఎన్సీ అనేది, ఎలక్ట్రికల్లో ఎన్ఓఎన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఎన్ఓ అంటే ఏంటి, ఎన్సీ అంటే ఏంటి డీటెయిల్గా. మీరు డౌట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఈ ఎన్ఓఎన్సీలు తెలియకుండా మనం ఎలక్ట్రికల్లో ఏమీ చేయలేమండి. ఎందుకంటే మొత్తం దాని మీద తిరుగుతూ ఉంటుంది, ఎన్ఓఎన్సీ మీద ఆపరేట్ అయ్యి ఇదంతా ఆపరేట్ అవుతుంది. అలాగే ఈ పక్కన ఇంకొక టైప్ ఆఫ్ ప్యానల్ ఉన్నది, ఎంసీసీ ప్యానల్. ఒకసారి చూసినట్లయితే దీన్ని ఎంసీసీ ప్యానల్ అంటాం. ఇది చిన్న ప్యానల్, చిన్న సప్లైలకి, చిన్న మోటార్లకి యూజ్ చేసుకుని ఉంటారు. ఇది చూసారా, ఇండికేషన్ ల్యాబ్స్ అంటాం. ఇది కొంచెం అడ్వాన్స్డ్. దీని మీద వోల్టేజ్ కూడా వస్తుంది 243. ఇది పనిచేయట్లేదు, ఇది 240 volts. దీని లోపల కూడా ఎలా ఉన్నదో ఒకసారి చూసినట్లయితే ఇది స్టార్టర్స్ అంటాం. దీంట్లో చూసారా, ఆక్సిలరీ కాంటాక్ట్స్ అనేవి లేవు. ఎందుకంటే ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. దీంట్లో ఒక కాంటాక్టర్ ఇచ్చారు, అడెన్ బ్లాక్ వాడుకున్నారు చూసారా. అలాగే ఓవర్లోడ్ రిలే యూజ్ చేశారు, అవుట్పుట్ తీసుకున్నారు. ఈ ఓవర్లోడ్ రిలేలో ఈ పార్ట్ ఉంది చూసారా, 3 to 5 amps అని. ఇలాగే అందులో ఎంపీసీబీకి ఎలా ఉన్నదో ఆ రకంగానే ఇక్కడ ఉంది. మనం మోటార్ సెట్టింగ్ యాంప్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఎంసీసీ అంటే ఏంటి చూసారు కదండి. ఇది ఎంసీసీ ప్యానల్. ఇలాంటి మరిన్ని ఎంసీసీ ప్యానల్స్, పీసీసీ ప్యానల్స్ వీటి మీద కూడా నేను త్వరలో వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ చూసిన దాంట్లో ఎంసీసీ ప్యానల్ స్టార్టర్స్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ రూపంలో మీరు అనుకుని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.